జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పరమేశ్వర, ఆదిశంకర, మంజునాథ, మహేశ్వర, ఏ పేరుతో పిలిచినా పలుకుతావని అంటారే, ఏ మాత్రం తలచినా కరుణిస్తావని అంటారే. మరి మా మీద నీకెందుకీ కోపం? ఇప్పుడు ఎవరు చేసిన పాపాన్ని శాపంగా మార్చి మా ప్రాణాల్ని ఎందుకు బలి కొడుతున్నావు? నా బావ ప్రాణాలనే కదా కోరుకున్నావు. ఇదిగో నీ ముందే ఉన్నాను, తీసుకో. కానీ నా బావ ఒక్కనే కాదు, బావతో పాటు నా ప్రాణాలు తీసుకుపో. ఇదిగో నీ మహిమతో వరాల మూటగా పెరుగుతోందే ఈ పసిబిడ్డ, తనని కూడా తీసుకుపో. ఆ పాపానికి ఏదే పరిహారం అయితే తీసుకెళ్ళు, తీసుకెళ్ళు స్వామి. ఉంటే మేము ముగ్గురం ప్రాణాలతో ఉండాలి, లేదా ముగ్గురు నీళ్ళు ఐక్యమైపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు. రండి స్వామి, ఆ పరమశివుడు నా మొర ఆలకిస్తున్నాడో లేదో తెలీదు, మీరైనా చెప్పండి. ప్రమాదం ఇక్కడే ఉందని తెలిసినా పరిహారం దొరుకుతుంది, శాప విమోచనం కలుగుతుంది అంటే వచ్చాను. ప్రమాదం ఏదైనా ఎదురైతే అది నాకే అవుతుంది కదా అని వచ్చాను. తీసుకుంటే నా ప్రాణాలు తీసుకోవాలి. నా ప్రాణానికి ప్రాణమైన నా బావ ప్రాణాల మీద ఎందుకు గురి? మీ మహాదేవుడితో చెప్పండి, నా బావ ప్రాణాల్ని నిలుపుతారా? లేకపోతే మా ముగ్గురు ప్రాణాలు తీసుకోండి, తీసుకోమనండి, తీసుకోమనండి. కానీ పరిహారంగా మిగిలిన కుటుంబ సభ్యులకి శాప విమోచనం కలిగించమని చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య పరీక్షిస్తాడు గాని పరిహారంగా ప్రాణాలు తీసుకోడు. మరైతే మా ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడు? అది కర్మ ఫలితం, దైవాధీనంలో ఉండదమ్మా. శివయ్యని ఎంత నిందించినా ఫలితం ఉండదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలని చెప్పాను కదా, జరిగి తీరాలని చెప్పాను కదా. చేస్తాను స్వామి. శాపం పోవటానికి, నా కుటుంబం చల్లగా ఉండటానికి ఏం చేయమన్నా చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి. హోమం జరిగినంతసేపు పాతాళ గంగతో పరమశివుడిని అభిషేకిస్తూ ఉండాలి. తప్పకుండా చేస్తాను, కానీ మీరే దగ్గరుండి ఈ హోమం జరిపించండి. చెయ్యాల్సింది నేను కాదమ్మా, ఒక సద్బ్రాహ్మణునిచే మంత్రపఠనం జరగాలి. ఇప్పుడు ఆ సత్బ్రహ్మణుణ్ణి ఇక్కడి నుంచి తీసుకురావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.